కాంగ్రెస్‌లోకి మావోయిస్ట్ పార్టీ అగ్రనేత దేవ్‌జీ చేరుతారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉన్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్‌జీతో సహా ఎవరైతే లొంగిపోయారో ఆరుగురైతే సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలవడం అయితే జరిగింది. వాళ్ళని సెక్రటేరియట్‌లో నిన్న కలవడం అయితే జరిగింది. దాదాపుగా గంటల పాటు వ్యవధి కాలం కూడా చర్చలైతే జరిగినాయి. ఆ చర్చలు ఏం జరిగాయన్నది కూడా ఇప్పుడు సోషల్ మీడియాల మాధ్యమాలలో కూడా కొంత ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటిపైనే చర్చలు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మావోయిస్టు ఆ పార్టీ అగ్రనేత దేవ్‌జీ లొంగుపాటును గూడా అనేక విధాలుగా ఇటు స్వాగతిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మావోయిస్ట్ పార్టీ గూడా జన స్రవంతిలో కలిసిపోవాలి. ఇలాంటి ఎన్‌కౌంటర్‌లు మరింత మంది బలి కాకుండా ఉండాలి అంటూ అనేక మంది గూడా సామాజికవేత్తలు గూడా పిలుపునిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దేవ్‌జీని సచివాలయం లోపలికి వెళ్లే ముందు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి తను ఇచ్చిన సమాధానమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిందని గూడా చెప్పుకోవచ్చు. ఏ ఎజెండా మీద మాట్లాడబోతా ఉన్నారు? సీఎం రేవంత్ రెడ్డితోని ఏ అంశం మీద మాట్లాడబోతా ఉన్నారని ఇటు మీడియా మిత్రులు అడగా తను దేవ్‌జీ పొలిటికల్ ఎజెండా గురించే మాట్లాడబోతా ఉన్నాము. ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో సరికొత్త తరుణానికి తెరతీస్తాము అన్నట్టుగా మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇంకా మిగిలిపోయి ఉన్న మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జనశ్రీనివాస్ శ్రవంతిలో కలిసిపోవాలి. వాళ్ళకి ఖచ్చితంగా భద్రత కల్పిస్తాము అన్నట్టుగా పేర్కొనడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు మావోయిస్టులు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభినందించినట్టు కూడా కనబడతా ఉంది. అంటే వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి మాట కాదని, సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకునే వాడని మేము మీ దగ్గరికొచ్చాము. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. మాకు కూడా స్వేచ్ఛ ఉంటుందనే భరోసాతోని మీ దగ్గరికొచ్చామంటూ ఇటు మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ కూడా తెలిపినట్టు కూడా కనబడతా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తా ఉంది. తెలంగాణలో కూడా మరింత ముందుకు వెళ్ళాల్సిన సామాజిక కార్యక్రమాలు మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా దేవ్‌జీ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని సూచనలు ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అటు దేశ రాజకీయాలలో, ఇటు రాష్ట్ర రాజకీయాలలో మేము ఖచ్చితంగా చురుగ్గా పాల్గొంటాము. అనేక విధాలుగా మేము ముందుకొస్తాము అన్నట్టుగా ఇటు మావోయిస్టు అగ్రనేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా వాటికి స్వాగతించినట్టు కూడా కనబడతా ఉంది. ఖచ్చితంగా మీకు ఎటువంటి భద్రత గాని, మీకు ఎటువంటి స్వేచ్ఛ గాని మాకు ప్రభుత్వం నుండి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాల నుండి మీకు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తాము అన్నట్టుగా ఇటు దేవ్‌జీకి భరోసా ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డిని దేవ్‌జీ కలవడాన్ని సోషల్ మీడియాలో దేవ్‌జీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎజెండానే దేవ్‌జీ ఎజెండాగా ముందుకెళ్తుంది అన్నట్టుగా కొంత సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కానీ దేవ్‌జీ అయితే స్పష్టత చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రజల కోసము ఏ పార్టీ ఎజెండా మేమైతే తీసుకోము. మా సొంత పార్టీతోనైనా వస్తాము. మా ఎజెండాతోనే మేము ముందుకెళ్తాము. ఖచ్చితంగా ప్రజల కోసమే కొట్లాడతాము. మా జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేశాము. మా సుఖ జీవితాని కోసమైతే మేము ప్రజలోకి రాలేదు. ప్రజల కోసమే మేము ఈ జీవితంలోకి వచ్చాము. మళ్ళీ ప్రజల కోసమే కొట్లాడతాము అన్నట్టుగా దేవ్‌జీ చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. స్పష్టత అయితే లొంగిపోయిన రోజే అక్కడ ప్రెస్ మీడియాలో చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా నా జీవితం మొత్తం కూడా ప్రజలకే అర్పించాను. జీవితం మొత్తం కూడా ప్రజల కోసమే కాబట్టి నేను ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రజలకు కావాల్సిన ఏవైతే సదుపాయాల కోసం వాళ్ళ యొక్క హక్కుల కోసం నా హక్కుగా నేను పోరాటం చేస్తాను. ఈ జీవితకాలం ఏదైతే మావోయిస్ట్‌గా గడిపానో మరింత కాలం కూడా అంటే ప్రజల్లోకొచ్చి కూడా నా యొక్క ఏవైతే అంశాలున్నాయో నా యొక్క పోరాట పటిమ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తానన్నట్టుగా దేవ్‌జీ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే మాక్సిమం కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా లేదా అన్నది కూడా మనం ఇప్పుడే చెప్పలేం. కాకుంటే రాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. తన యొక్క భావజాలం వేరు, తన యొక్క సిద్ధాంతం వేరు. ఆ సిద్ధాంతాలతోనే పనిచేసుకొని వెళ్తున్నా అనే కోణంలో తను చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాకుండా సోషల్ మీడియాలో మాత్రం దేవ్‌జీ కాంగ్రెస్‌లోకి వస్తాడనే ఒక ట్యాగ్ లైన్ అయితే నడుస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. బహుశా ఆయన ఏ పార్టీ ఎజెండా ఎత్తుకునే అవకాశాలైతే లేవు. మావోయిస్ట్‌కి సంబంధించి కూడా ఒక కొత్త పార్టీ పునరుద్ధరించే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. అటు ఒడిశా గావచ్చు, ఇటు ఛత్తీస్‌గఢ్ గావచ్చు, ఇటు తెలంగాణ గావచ్చు. ఏవైతే మావోయిస్ట్ ప్రాంతీయ ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలలో గూడా ఎవరైతే కీలక అగ్రనేతలు లొంగిపోయిన వాళ్ళందరూ గూడా ఒక పార్టీ రూపం దాల్చే అవకాశాలైతే కనబడతా ఉన్నట్టు గూడా కొంత కోణాలైతే తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా గాని ఇగ అడవిలో కొట్లాడేది అయిపోయింది. ఖచ్చితంగా జనశ్రీవంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోని కొట్లాడదామనే భావజాలకి ఇటు మావోయిస్ట్ పార్టీ వాళ్ళైతే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చివరి దశకు కూడా చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది కూడా లొంగిపోవడం కావచ్చు, ఇడ్మా ఎన్‌కౌంటర్ కావచ్చు, అగ్రనేతల యొక్క ఎన్‌కౌంటర్ కావచ్చు, వాళ్ళ యొక్క లొంగుబాట్లు కావచ్చు. ఏదేమైనా గాని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, ఆ కగారు
కొంత దిశగా సక్సెస్ దిశగా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎప్పటికి నుండే చెప్తా ఉన్నారు. మావోయిస్ట్‌ను అణిచివేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఆ భావజాలాన్ని ఎప్పుడైనా అణిచివేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రజల కోసం కొట్లాడే అంశాలు ఖచ్చితంగా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛతోనే కొట్లాడతాం. కాకుండా అడవిలో ఉండి కొట్లాడడం కంటే ప్రజల్లోకి ఉండి కొట్లాడదామనే జాలంలోకైతే వాళ్ళు వచ్చినట్టు కూడా కనబడతా ఉంది. క్లియర్ కట్‌గా అయితే మనకైతే తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మావోయిస్టు సంబంధించిన కొత్త పార్టీ అయితే వచ్చే అవకాశాలయితే క్లియర్ కట్‌గా తెలుస్తా ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో వాళ్ళు ఇండిపెండెంట్‌గా పోటీ చేయొచ్చు. లేకుంటే ఒక పార్టీ రూపంలోన పోటీ చేసే అవకాశాలయితే కనబడతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్‌గా తెలుస్తా ఉన్నాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటదనేది కూడా ఇప్పుడు కొంత హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే దేవ్‌జీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించాలి అన్నట్టు కూడా తను వ్యాఖ్యలైతే కనబడతా ఉన్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మాకు స్వేచ్ఛ, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మాకు కల్పిస్తే ఖచ్చితంగా జనజీవ స్రవంతిలోనే వాళ్ళ యొక్క ప్రజల హక్కుల కోసం కొట్లాడతాం అన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి అటు ప్రభుత్వాలు ఏ విధమైన సహకారం అందిస్తాయనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.